ఓకే అండి, మరి మఫిన్స్ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో దుర్గా ప్రసాద్ రెడీయా? సో మీది మాక్టైల్ కదా, కివి మింట్ మాక్టైల్. ఓకే ఓకే, మరి కివి మింట్ మాక్టైల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కివి మింట్ మాక్టైల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కివి ముక్కలు 1 కప్పు, పుదీనా 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, పంచదార పొడి 2 టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, సోడా వాటర్ 1 కప్పు. ఓకే, మరి కివి మింట్ మాక్టైల్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో దుర్గా ప్రసాద్ స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? మనం ఫస్ట్ కివీస్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలండి. సో ఇవి మొత్తం నీట్ గా పొట్టు తీసేసి కట్ చేసి, అంటే ఎలా పేస్ట్ లాగా చేసుకోవాలా లేకపోతే పేస్ట్ లాగా చేసుకోవాలండి? పేస్ట్ లాగా. ఓకే, మింట్ కూడా పేస్ట్ లా మొత్తం చేసుకోవాలి. సో మింట్ కివి రెండు మిక్స్ చేసేసి సెపరేట్ గా చేయాలా? సెపరేట్ చేసుకోవచ్చు, కలిపి చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అంటే కొద్దిగా మింట్ కొంచెం ఫైన్ గా పేస్ట్ అవ్వదు కదా మనకి. ఫస్ట్ మింట్ చేసుకుంటాను, తర్వాత కివి చేస్తారా? ఓకే, జార్లో పుదీనా వేసుకోవాలి మిక్సీ గిన్నెలో కొంచెం, ఒక బౌల్. సో ఓన్లీ మింట్ అండ్ కివి ఈ రెండేనా మనం గ్రైండ్ చేసుకోవాలి? ఈ రెండే చేసుకోవాలండి. ఓకే, ఇంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా అవ్వలేదండి. సో అంటే కొద్దిగా ఆకులు కనిపించినా పర్లేదా లేకపోతే ఎట్లా మనకి ఫైన్ పేస్ట్ అవ్వాలా? ఫైన్ పేస్ట్ చేసుకోవడం మంచిదండి, ఎందుకంటే మళ్ళీ తాగేటప్పుడు కొంచెం అలా తగలకుండా ఉంటాయి. ఓకే, కివీస్ కూడా వేసుకోవచ్చు దీంట్లో మిక్సీలో. ఓకే, ఇవి 2 గార్నిష్ ఉంచుకోవాలి. సో సరిపోతుందా? సరిపోతుందండి. దీన్ని మొత్తం గ్లాస్ లో తీసుకోవాలి. అంటే ఇంకా మనము మాక్టైల్ మిక్స్ చేసేసుకోవచ్చా? మాక్టైల్ మిక్స్ చేసుకోవచ్చు. షుగర్ పౌడర్ అదంతా మనము అంటే ఇప్పుడు వేస్తామండి. ఓకే, సో డైరెక్ట్ మిక్సీలో వేసి కలుపుకుంటే అలా? మిక్సీలో కాదండి. సో ఇప్పుడు అన్ని మిక్స్ చేసేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ లో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్. సో ఫస్ట్ షుగర్ అంటే మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఓకే, సో అండ్ కివి లాంటివి కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం షుగర్ ఎక్కువ పడుతుంది. సో ఏ మాక్టైల్ చేసుకున్నా సేమ్ ప్రాసెస్. ఓకే, దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది నార్మల్ వాటర్, సోడా వాటర్ అండి. దీంట్లో కొంచెం లెమన్ వేసుకోవాలి. అంటే ఆల్రెడీ కివి పులుపు కాబట్టి ఎక్కువ కాకుండా లైట్ 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ వేసుకోవాలి. ఓకే, దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు అంటే సోడా వాటర్ చిల్లుగా అలా ఏమి ఉండక్కర్లేదా? చిల్లుగా ఉండాలండి. వాటర్ చిల్లుగా ఉంటే కొంచెం తొందరగా కొంచెం తాగడానికి కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే, లేదంటే ఇలా కలిపేసి కాసేపు ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇందులో మొత్తం మనం సోడా వాటర్ మిక్స్ చేసుకోవాలా లేకపోతే నార్మల్ వాటర్? అంటే ఐస్ క్యూబ్స్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మిక్స్ చేసాం కదా, మిక్స్ చేయాలి. సో కివి అండ్ మింట్ పేస్ట్. సో యూజువల్గా ఇంకా సమ్మర్ లో అందరూ కొంచెం ఇలా జ్యూసెస్ ఇలా తీసుకుంటారు కదా. సో మాక్టైల్స్ అనగానే ఎక్కువ అందరూ బయట అంటే ఎలా చేసుకోవాలో ప్రాసెస్ తెలియదు చాలా మంది. చాలా సింపుల్ గా ఉంది. అండ్ వీటికి మనం బయటికి వెళ్ళి బోల్డ్ డబ్బులు ఇచ్చి తాగుతూ ఉంటాం కదా, ఇంత సింపుల్ గా అయిపోయిందో. సోడా వాటర్, కివి అండ్ మింట్, షుగర్ ఆబ్వియస్లీ మనకి ఇంట్లో ఉండేది. నెక్స్ట్ కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఓకే, సో దీంట్లో కొంచెం మనం వాటర్ వేసి డైల్యూట్ చేసుకోవచ్చండి.
అంటే వాటర్ మిక్స్ చేసి కంపల్సరీ మిక్స్ చేయాలా, లేకపోతే ఎట్లా మనకు సోడా వాటర్ ఉంటే దాంతోనే మొత్తం మిక్స్ చేసుకోవచ్చా? అంటే సోడా వాటర్ అంటే సోడా వాటర్ తో మొత్తం మిక్స్ చేసుకోవచ్చు, నార్మల్ వాటర్ అయినా కొన్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే, అంటే కంపల్సరీ సోడా ప్లస్ వాటర్ రెండు ఉండాలి. ఓకే, సో ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ గ్లాస్ లో తీసుకుందాము. ఇలా మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఆ థిక్నెస్ కాకుండా కొంచెం. సో మనకి మాక్టైల్స్ అంటే కొంచెం పల్చగా ఉంటుంది, పల్చగా చేసుకోవాలి. గార్నిష్ చేసుకుంటాం. సో దీంట్లో దేని ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది మనకి? మింట్ ఫ్లేవరా లేకపోతే కివీ ఫ్లేవరా? అంటే రెండు ఈక్వల్ క్వాంటిటీ వేసుకుంటే రెండు ఈక్వల్ వస్తాయి. మింట్ ఎక్కువ వేసుకుంటే మింట్ ఎక్కువ వస్తుంది. ఓకే, సో ఏది ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ వైజ్ గా మనకి? యాక్చువల్లీ మింట్ ఎక్కువ ఉంటే బాగుంటుందా? ఓకే ఓకే, సో రెడీ అయిపోయినా? రెడీ అండి. ఓకే, మరి కివీ మింట్ మాక్టైల్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కివీ మింట్ మాక్టైల్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. దీనిలో కివీ ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఒక బౌల్లో పంచదార పొడి, సోడా వాటర్, నిమ్మరసం, కివీ మింట్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఐస్ క్యూబ్స్ తగినన్ని వేసి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కివీ మింట్ మాక్టైల్ రెడీ. ఓకే అండి, మరి మాక్టైల్ తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. చాలా కలర్ఫుల్ గా ఉంది, గ్రీన్. సో కివీ మనకు ఆ ఫ్రూట్ ఇట్ సెల్ఫ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది, దాంట్లో మింట్ కూడా యాడ్ చేస్తారు కదా. సో ఇలా సమ్మర్ కి చాలా బాగుంటుంది. రెండింటి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో ఈక్వల్ గా వేసారు. కొంచెం ఆ పులుపు అంటే ఆబ్వియస్లీ కివీ మనకి కొంచెం ఎక్కువ పులుపే ఉంటుంది కదా. అంటే కొంచెం ఆ సార్ టేస్ట్ నచ్చే వాళ్ళకి కొద్దిగా స్వీట్నెస్ తగ్గించుకొని చేసుకోవచ్చు. లేదా అడిషనల్ గా కొంచెం ఆ నిమ్మరసం పెట్టడం కూడా బాగుంది. ఆ నిమ్మ పులుపు వేరేగా ఉంటుంది ఏ ఫ్రూట్ కైనా కానీ. సో ఇలా మాక్టైల్ కానీ కొంచెం ఇలాంటి చేసినప్పుడు ఏంటంటే కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తే ఆ టేస్ట్ ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది. బాగుంది, సింపుల్ గా చేసుకోవచ్చు. సో కివీ ఫ్రూట్స్ కూడా ఇప్పుడు మనకు అన్ని సూపర్ మార్కెట్ లో ఈజీగానే దొరుకుతున్నాయి. సో చేసుకొని మింట్ ఎలాగో ఇంట్లోనే ఉంటుంది. ఇలా సమ్మర్ లో చేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం బాగుంటుంది. మనం బయటకు వెళ్ళేప్పుడైనా లేకుండా బయట నుంచి వెళ్ళి వచ్చిన కాసేపు తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది. సో దీంట్లో కావాల్సింటే మనకు కొంచెం ఇండియన్ టచ్ ఏమన్నా ఫ్లేవర్స్ కూడా మనకు కావాల్స్తే యాడ్ చేసుకోవచ్చు. లైక్ కొంచెం జీలకర్ర పొడి కానీ, వేయించిన జీలకర్ర పొడి కానీ, తర్వాత బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా, చాట్ మసాలా లాంటివి కూడా మనకి కొన్ని రకాల మోయిటోస్ లో వాటిల్లో యాడ్ చేస్తారు కదా. ఎస్, సో నేను కూడా ఇంతకుముందు కూడా చెప్పాను కదా. లేకపోతే గ్లాస్ మనం కొంచెం ఆ ఎడ్జెస్ కు కొంచెం అలా డిప్ చేసి ఇచ్చిన తీసుకున్నప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ కూడా మధ్యలో యాడ్ అయ్యి అది బాగుంటుంది. ఐడియా అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. జామకాయను పేదవాడి యాపిల్ అంటూ ఉంటారు. చౌకగా లభిస్తుంది, అలాగే మన దగ్గర బాగా దొరుకుతుంది. కాబట్టి ప్రతిరోజు జామకాయ తినడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందులో ఫైబర్ కంటెంట్ బాగా ఉండడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది, మలబద్ధకం దూరం అవుతుంది. అంతేకాకుండా చిగుళ్ళకి, దంతాలకి రక్త ప్రసరణ బాగా జరిగి చిగుళ్ళు, దంతాలు బాగా గట్టిపడతాయి. ఈ సీజన్లో బాగా విరివిగా లభించే స్ట్రాబెర్రీస్ చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని కనుక బాగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎక్కువగా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే మన శరీరంలో పేరుకుపోయిన విషతుల్యమైనటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా చక్కగా బయటికి పంపించేస్తాయి, శరీరాన్ని క్లీనప్ చేస్తాయి. అలాగే చర్మాన్ని కూడా కాంతివంతం చేయడంలో స్ట్రాబెర్రీస్ బాగా ఉపయోగపడతాయి. మామూలుగా మనం చేసుకునే ఫుడ్స్కి రకరకాల కలర్స్ యాడ్ చేసుకుని ఆకర్షణీయంగా వండుకుంటూ ఉంటాం. దీనివల్ల పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. కానీ ఫుడ్ కలర్స్ అనేవి ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి బీట్రూట్ని ఎండబెట్టి పొడిలాగా చేసుకుని ఫుడ్ కలర్ లాగా కనుక కలుపుకున్నట్లయితే సహజ సిద్ధంగానూ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది.
ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం తేనె కలుపుకొని ఈ నీటిని కనుక తాగుతూ ఉన్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి, బరువు తగ్గడం కూడా ఈజీ అవుతుంది.